చాయ్ లవర్స్‌కి ఒక మంచి టీ అయితే చూపిస్తాను. కొంచెం దాల్చిన చెక్క, కొంచెం అల్లం, కొంచెం పుదీనా బాగా చితక్కొట్టుకోండి. బాగా కొంచెం మరీ పేస్ట్ అయిపోక్కర్లేదు. ఈ విధంగా ఉంటే చాలనమాట. చాలా బావుంటుంది. నార్మల్‌గా పెట్టుకునే టీ చాలా బావుంటుందనుకోండి. కానీ రోజు రెగ్యులర్‌గా అదేం తీసుకుంటాం. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. కొంచెం డికాషన్‌లో మనం దంచుకున్నది వేసుకొని ఎంతమందుంటే అంతమందికి సరిపడా ఇదైతే ఒక్కళ్ళకే అనమాట. నేను ఒక స్పూనే వేసాను టీ పొడి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ కూడా. మొత్తం అంతా కలుపుకొని మంచిగా మరిగిపోవాలి. సో, తర్వాతయితే ఒక గ్లాస్ పాలైతే పోసాను. బాగా పొంగు రావాలి. మంచిగా తిరగాలి. టీ ఎప్పుడు టేస్ట్ రావాలన్నా నార్మల్ టీ అయినా కూడా మంచిగా పొంగొచ్చాక ఇంకొంచెం బాగా మరిగితేనే బావుంటుందనమాట. మనం ఎన్ని పాలు పోసినా కొంచెం అయిపోతుంది. సో, అందుకే కొంచెం ఫుల్లుగా పోసాను. తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్‌లాగా వస్తుందనమాట. ఈ విధంగా మొత్తం అంతా ఏసుకోవాలి. అంతేనండి. చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. యాక్చువల్‌గా నేనైతే బెల్లం వేస్తాను. అందులో కొంచెం అల్లం ఉందనమాట బెల్లంలో. అందుకని అల్లం ఎలాగో ఆల్రెడీ సెపరేట్‌గా వేసాం కదా అని ఇలా వేసాను. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దాల్చిన చెక్క అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. పుదీనా అయితే హెడేక్‌ని తగ్గిస్తుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తాగుతూ ఉండాలి. మీరేమంటారు? వీడియో నచ్చిందా? లైక్ చేయండి.